ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి జాగ్రత్త, కౌంటౌన్ స్టార్ట్ అయిపోయింది. మరో 5 రోజుల్లో రాకెట్ స్పీడ్తో ఒక స్త్రీ దూసుకు వస్తుంది. ఒక రహస్యాన్ని, పచ్చి రహస్యాన్ని, నువ్వు నమ్మలేని ఒక రహస్యాన్ని కుండ బద్దలు కొడుతుంది, వెళ్ళిపోతుంది. ఇందుకీ ఆ స్త్రీ ఎవరు? ఎందుకోసం వస్తోంది? ఆమె చెప్పబోతున్న రహస్యం ఏంటి? ఆమె వల్ల నీకు మేలు జరగబోతోందా, కీడు జరగబోతోందా, లాభమా, నష్టమా, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే తల్లి. కానీ ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఆ స్త్రీ అయితే రాకెట్ స్పీడ్తో వచ్చి నీకు చెప్పాల్సిన రహస్యాన్ని కుండ బద్దలు కొట్టి వెళ్ళిపోతుంది. అదేంటో ఖచ్చితంగా తెలుసుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడాల్సిందే. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక నమ్మకమైన గురువు గారండి. ఎంతో మంది జీవితాల్లో కష్టాలను తొలగించారు, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశారు, బాధల నుంచి బయటపడేశారు. ఎంతో మందికి ఈ రోజు సంతోషాన్ని ఇచ్చారు అంత నమ్మకమైన గురువు గారు. ఎందుకంటే ఆయనకి జ్యోతిషం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉందండి. ఎలాంటి మొండి సమస్యలైనా వాటికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. నిజంగా గురువు గారికి కాలు కలిసిందంటే బాబా గారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం అవుతుంది. అంతటి శక్తివంతమైన గురువు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 966987 మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారా చక్కటి పరిహారాలు ఇచ్చి అతి తక్కువ సమయంలో మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ 5 రోజుల్లో కూడా నీ జీవితంలో ఏం జరగబోతోంది, ఒక్కొక్క రోజు ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఘటనలు, సంఘటనలు ఎదురవుతాయి, నువ్వు ఎలా ఉండాలి, ఆ స్త్రీ ఎవరు, నీకు చెప్పబోయే రహస్యం ఏంటి, ప్రతి ఒక్కటి రోజుల వారీగా విడదీసి విడమర్చి వివరంగా విపులంగా పూసగుచ్చినట్టు చెప్తా తల్లి. జాగ్రత్తగా విను. ఒక్కొక్క రోజు ఎలా ఉండబోతోందో కూడా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. చెప్పాలంటే ఈ 5 రోజుల జీవితాన్ని ఈ రోజు నీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను. చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి. ఎందుకని అంటే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా దయచేసి ఆ పనిని ఒక్క 2 నిమిషాల పక్కన పెట్టు తల్లి. ఈ వీడియోని ఏకాగ్రతతో విను. నీ జీవితంలో నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క అద్భుతం కూడా, బాబా నా రాత మారదా అని నువ్వు పెట్టుకున్న కన్నీటి ప్రార్థనలో వాటికి జవాబు రాబోయే 5 రోజుల్లో దొరుకుతుంది. గత కొంతకాలంగా నువ్వు అనుభవిస్తున్న నరకం, నువ్వు పడుతున్న అవమానాలు, నువ్వు చెందిస్తున్న కన్నీళ్లు, వాటన్నింటికి ఈ 5 రోజుల్లో శాశ్వతంగా తెరపడబోతోంది. సాయి ఈ రోజు నీకు ఒక గొప్ప బహుమతిని సిద్ధం చేశాడు. అవును తల్లి, నువ్వు విన్నది అక్షరాల నిజం. రాబోయే 5 రోజుల్లో ఒక స్త్రీ, అది కూడా ఒక అపరిచిత లేదా నీకు ముందే పరిచయం ఉన్న ఒక స్త్రీ కావచ్చు, ఆమె నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆమె రాకతో నీ తలరాత పూర్తిగా మారిపోతుంది. కానీ ఆమె నీకు ఒక రహస్యాన్ని చెబుతుంది, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ రహస్యాన్ని నీ ప్రాణం పోయినా సరే నీ కన్నవారికి కానీ, నీ కట్టుకున్న వారికి కానీ, నీ ప్రాణ స్నేహితులకు కానీ ఎవ్వరికి చెప్పకు తల్లి. చెబితే నీ దాకా వచ్చిన ఆ రాజయోగం, ఆ అదృష్టం క్షణాల్లో కళ్ళ ముందే మాయమైపోతుంది. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు చూడు, నువ్వు ఎంత గిలగిలా కొట్టుకున్నా కూడా పోయిన అవకాశం రాదు. జాగ్రత్త, ఈ తప్పు చెయ్యకు. నీ సాయి హెచ్చరిస్తున్నాడు. నేను నీ శ్రేయస్సు కోరుకునే నీ తండ్రిని. అందుకే ఇంతలా చెబుతున్నాను. జాగ్రత్తగా చివరి దాకా విను. ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా పక్కకు వెళ్ళకు.
అసలు ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏంటి, ఈ 5 రోజుల్లో నువ్వు ఏం చెయ్యాలి అని పూసగుచ్చినట్టు వివరంగా చెప్తా తల్లి. ఈ అద్భుతమైన సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు, జాగ్రత్త. ముందుగా నీ గురించి, నీ మనస్తత్వం గురించి 2 ముక్కలు చెబుతా తల్లి. ఆ తర్వాత ఆ స్త్రీ రాక గురించి చెబుతాను. నీ మనస్తత్వం గురించి పచ్చి నిజమైతే చెప్తా విను. ఇది వింటే ఇది నిజంగా నా జీవితంలో ఇలా జరుగుతోంది కదా బాబా అంటూ నువ్వే అనుకుంటావు. చాలా కాలంగా చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్న యోధుడిలా బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, నలుగురితో సంతోషంగా ఉన్నట్టే నటిస్తున్నా, కానీ లోపల అగ్ని పర్వతం రగిలిపోతోంది. అది నీ సాయికి మాత్రమే తెలుస్తోంది, నీ సాయి కళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మామూలు మనుషులకి అది బయట నవ్వు కనిపిస్తుంది, బయట కోపంగా ఉంటే కనిపిస్తుంది, కానీ గుండె పొరల లోపల ఏం జరుగుతోంది అని సాయికి మాత్రమే జరుగుతోంది. దాన్ని మామూలు మనుషులు కనిపెట్టలేరు, సాయికి మాత్రమే సాధ్యం. నీకు ఉన్న బాధలు మగవాడికి కూడా రాకూడదు అనిపిస్తోంది, అవునా కాదా తల్లి? అందరికీ మంచి చేస్తావు. చేతిలో 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఇతరుల కష్టానికి ఖర్చు పెట్టేస్తావు. నీ వాళ్ళు కష్టాల్లో ఉంటే ప్రాణం ఇచ్చైనా సరే వాళ్లను కాపాడుకొని గడ్డకేసుకుంటావు. కానీ తిరిగి నీకు ఏం దొరికింది తల్లి? మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో, ఎవరి కోసమైతే నీ నిద్రను, డబ్బును, జీవితాన్ని త్యాగం చేసేసావో వారే నిన్ను వెన్నుపోటు పొడిచారు కదా. అవసరానికి వాడుకొని నీ అవసరం తీరిపోగానే నిన్ను కరివేపాకలా తీసి పక్కన పడేశారు. నిజమేనా? ఇంతమందికి సాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత లేదా అంటూ లోపల ఎన్నిసార్లు కుమిలిపోయావు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లే వచ్చి మాయమైపోతుంది. అనవసరమైన ఖర్చులు, ఎవరికో సహాయం చెయ్యబోయి నువ్వు అప్పుల పాలైపోయావు. లేదా ఎక్కడో డబ్బు ఇరుక్కుపోయింది, రాత్రి నిద్ర పట్టట్లేదు, ఉదయం లేస్తావు ఏంటో తెలియని ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికీ చెప్పుకోలేని భారం. నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది బాబా? నేను ఎవరికి ఏం ద్రోహం చేశానో, నా నిజాయితీకి నాకు దొరికిన శిక్ష ఇదేనా అంటూ ఎన్ని రాత్రిళ్ళు దిండి తడుపుకుంటూ ఏడ్చేశావు తల్లి. ఆ ఏడుపు కన్నీళ్లు చూసి నీ సాయి గుండె మనసు తరుక్కుపోయింది. నీ సాయి కళ్ళల్లో నీళ్లు సుడి తిరిగాయి. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా పరిస్థితి ఒకేలా ఉండదు, ఎప్పుడూ కూడా విధిరాత ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి ఎలానో కష్టాలు సుఖాలు అనేవి కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చి వెళ్తూనే ఉంటాయి. ఇది జీవిత చక్రం. ఎవరు కింద ఉంటారో, ఎవరు పైన ఉంటారో ఎవ్వరూ చెప్పలేరు తల్లి. వచ్చినప్పుడు భరించాలి. అయితే ఇంతటితో, ఈ రోజుటితో నీ కష్టాలు పండిపోయాయి. నీ కష్టాల కోట ముగిసిపోయింది. ఏడుపులు, బాధలు ఇక చాలు. నీ కన్నీటి ఖాతా క్లోజ్ అయిపోయింది తల్లి. ఇకపై నీది రాజయోగం. నువ్వు పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకో సాయి 100 రెట్లు సంతోషాన్ని ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. దానికి నాంది రాబోయే 5 రోజులు. ఈ రాబోయే 5 రోజులు నీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సమయం తల్లి. అష్టలక్ష్మిలో ఒకరైన ధనలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక్క స్త్రీ రూపంలో అదృష్టం నీ తలుపు తట్టబోతోంది. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్త్రీ నీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, నీ ఆఫీస్లో పనిచేసే ఆమె కావచ్చు, నీ బంధువుల్లో ఎప్పటి నుంచో నీకు పరిచయం ఉన్న ఆమె కావచ్చు, లేదా రోడ్డు మీద నీకు తారసపడే అపరిచిత మహిళ కూడా కావచ్చు, గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఒక వృద్ధురాలు కావచ్చు, లేదా నీకు ఫోన్లో సోషల్ మీడియాలో పరిచయం అయ్యే ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమెకు నువ్వు ఎలా గుర్తించాలి, ఆమెను ఎలా గుర్తించాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి శ్రద్ధగా విను. ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా నీతో మాట్లాడినప్పుడు నీ మనసుకి అకారణంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా నీ బుర్రలో ఉన్న ఒక గందరగోళానికి ఒక్కసారి అన్ని కూడా ఆగిపోయినట్టు ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి నీకు ఒక మాట చెబుతుంది. అదొక మాట కావచ్చు, ఒక దారి చూపటం కావచ్చు, ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఆమె చెప్పే ఆ ఒక్క మాట నీ చీకటి గదిలో వెలిగిన దీపంలాగా నీ మెదడులో కరెంటు షాక్ లాగా తగిలి నీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ద్వారా నీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఆమె నీ కెరీర్లో ఒక పెద్ద జంప్ అవ్వచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద డీల్ కావచ్చు, కొత్త జాబ్ ఆఫర్ కావచ్చు, లేదా ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన నీ డబ్బు నీకు తిరిగి రావటం కావచ్చు. మొత్తానికి ఆమె నీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పి వెళ్తుంది. కానీ ఇక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. దయచేసి నా మాటలు చెవిన పెట్టి విను. నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు నీ జీవితాన్ని మళ్ళీ పాతాళానికి తొక్కేస్తుంది. జాగ్రత్త. ఆ స్త్రీ నీకు ఒక అవకాశాన్ని లేదా ఒక రహస్యాన్ని చెబుతుంది. అది నీ భవిష్యత్తును బంగారంగా మార్చే రహస్యం.
ఆ రహస్యం లేదా ఆ శుభవార్త తెలిసిన వెంటనే నీలో ఎనలేని సంతోషం కలుగుతుంది. అమ్మయ్య, నా కష్టాలు తీరిపోయాయి బాబా అంటూ నీ మనసు ఉప్పొంగుతుంది. అయితే మనిషి సహజ నైజం ఏంటి? సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి. కానీ నువ్వు ఆ తప్పు అస్సలు చెయ్యకు తల్లి. ఆ స్త్రీ చెప్పిన రహస్యాన్ని, ఆ అవకాశాన్ని, అది పూర్తిగా నీ చేతికి వచ్చి 100% పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకు. ప్రాణం పోయినా సరే పెదవి విప్పకు. జాగ్రత్త. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా భయపెట్టేలా చెబుతున్నానో తెలుసా? ఇప్పుడు నీ అదృష్టానికి ఆనకట్ట వేసే కళ్ళు, జనాల ఏడుపులో నరదృష్టి కూడా ఎక్కువగా ఉంది. నువ్వు బాగుపడుతుంటే నిన్ను చెడగొట్టాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. నీ కష్టాలు తీరుతున్నాయి అని తెలిస్తే కడుపు మంటతో మండిపోయే వాళ్ళు ఉన్నారు. పైకి నవ్వుతూ లోపల కుళ్ళుకుంటున్నారు. ఎక్కడో పైకి వచ్చేస్తాడు వీడు అంటూ భయపడిపోతున్నారు. ఆ ఏడుపు నెగిటివ్ ఎనర్జీ లాగా మారి నీ ఎదుగుదలను మధ్యలోనే ఆపేస్తుంది. ఇది ఒక్క మాట చెప్తా చూడు, గుప్తంగా ఉంచిన కార్యమే ఎప్పటికైనా విజయవంతమవుతుంది. అది నీ భార్య లేదా భర్త ఎవరికైనా పూర్తిగా అంతా పూర్తయిపోయాక, పని పూర్తయ్యాక 100% జరిగింది అన్నాక అప్పుడు సర్ప్రైజ్ లాగా చెప్పు. నీ స్నేహితులకు, చుట్టాలకు అస్సలు చెప్పకు. నువ్వు ఆ రహస్యాన్ని నీ గుండెల్లోనే దాచుకో. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో రహస్యంగా ఉన్నప్పుడే మొలకెత్తుతుంది. దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. నీ అదృష్టం కూడా అంతే. దయచేసి ఒక్క నియమాన్ని పాటించు తల్లి. నీ జీవితంలో ఎంత ఎదుగుదల చూస్తావంటే నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 5 రోజుల్లో నీకు ఎలా ఉండబోతోంది, ఎలాంటి సూచనలు కనిపిస్తాయి, రోజు వారీగా చెప్తా విను తల్లి. ఈ మార్పులను నీ జీవితంలో ముందే గుర్తించు. అప్రమత్తంగా ఉండు. మొదటి రోజు నీ మనసులో ఏదో తెలియని ఒక ఆనందం మొదలవుతుంది. నువ్వు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతావు. నీ మీద ఉన్న ఒక నమ్మకం నీకు వస్తుంది. చికాకులు, ఒత్తిడి తగ్గుతాయి. అదే రోజు ప్రకృతి నుండి నీకు ఒక సంకేతం అందుతుంది. నీ పనికి శ్రీకారం చుట్టాలనే ఆలోచన నీ మెదడులోకి వస్తుంది. రెండవ రోజు నీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక వనరులు పెంచుకోవటానికి కొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా నీతో మాట్లాడిన ఒక ముఖ్యమైన వ్యక్తి నీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. లేదా నీ ఫోన్కి ఒక ముఖ్యమైన మెసేజ్ లేదా మెయిల్ రావచ్చు. ఇది నీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమిట్టు. మూడవ రోజు కలల ద్వారా సంకేతాలు. ఈ రోజు రాత్రి నీకు కలలో కొన్ని స్పష్టమైన సంకేతాలు వస్తాయి. కలలో గుడి, ప్రవహించే నీళ్లు, పచ్చని చెట్లు లేదా ఏదైనా దేవతామూర్తి లేదా నీ సాయి, లక్ష్మి అమ్మవారు కనిపిస్తే సాయి నీతో మాట్లాడుతున్నాడని అర్థం. ఇదే రోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన లేదా పరిచయం నీ జీవితంలో అడుగు పెట్టే అవకాశం. 4వ రోజు స్త్రీ ఆగమనం మరియు రహస్యం. ఇది అత్యంత కీలకమైన రోజు. ఆ స్త్రీ నీతో నేరుగా మాట్లాడుతుంది. నీ సమస్యకి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అది ఉద్యోగం, ఇంటర్వ్యూ కావచ్చు, ఒక వ్యాపార పెట్టుబడి కావచ్చు, నీ కెరియర్లో దారి చూపించటం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్యకి పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుంచి వచ్చే రహస్యాన్ని, ఆ సలహాను నువ్వు వెంటనే గ్రహించాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. 5వ రోజు తలరాత మారే రోజు. నీకు అద్భుతమైన వార్త పూర్తిగా అందుతుంది. కోర్టు కేసులు లేదా వివాదాలు ఉంటే అనుకూలంగా మారే సూచన కనిపిస్తుంది. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ప్రమోషన్ వస్తుంది. ఇంక్రిమెంట్లు ఆగిపోయి ఉంటే ఇంక్రిమెంట్లు వస్తాయి, క్లియర్ అవుతాయి. వ్యాపారం చేస్తుంటే ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టే ఒక రహస్య మార్గం దొరుకుతుంది. ఇదంతా సాయి నిర్ణయం, కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్ తల్లి. కాబట్టి ఈ 5 రోజులు నువ్వు కొన్ని నియమాలు పాటించు. ఎవరితో గొడవ పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు, నీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకో. కోపం వస్తే ఎదుటి వారిని మాటలతోనే కాల్చేస్తావు, అది నాకు తెలుసు. ఈ 5 రోజులు ఆ కోపాన్ని పక్కన పెట్టు. ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినా సరే మౌనంగా నవ్వి ఊరుకో. అదృష్టం ప్రశాంతమైన మనసు ఉన్న చోటనే నిలబడుతుంది, గుర్తుంచుకో. సాయి ఎవ్వరికి ఏది ఉచితంగా ఇవ్వడు. ఈ అదృష్టం నీకు అకారణంగా రావటం లేదు. నువ్వు గతంలో చేసిన పుణ్యకార్యాలు, నీకు తినటానికి లేకపోయినా పేదలకు పెట్టిన పట్టెడు అన్నం, మూగజీవాలకు చేసిన సహాయం, ఎవరికీ తెలియకుండా నువ్వు చేసిన దాన ధర్మాలు, ఇవి ఒక అదృశ్య శక్తిగా మారి నీ బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇప్పుడు వడ్డీతో సహా నీ ముందుకు వచ్చి నిన్ను కాపాడబోతున్నాయి. ఈ సమయంలో నువ్వు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఉంది, చెబుతా విను. ఈ 5 రోజులు
ఈ నియమాలు తప్పక పాటించు. ప్రతిరోజు ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించి 2 అరచేతులను చూసుకొని నా జీవితం అద్భుతంగా మారబోతోంది, నేను అత్యంత అదృష్టవంతుడిని, సాయికి నా కృతజ్ఞతలు అని 3 సార్లు అనుకున్న తర్వాత మంచం దిగు. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించు. కుక్కలు, పక్షులు, ఆవులకు ఖచ్చితంగా ఏదైనా ఆహారం పెట్టు. నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఆ స్త్రీ తీసుకువచ్చే అదృష్టం నీకు 10 రెట్లు ఎక్కువగా అందుతుంది. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి అంటే నకారాత్మక శక్తి మొత్తం కాలి బూడిద అయిపోతుంది. కాబట్టి ఈ 5 రోజులు కూడా జాగ్రత్త తల్లి. ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు మాటలు మాట్లాడకు, చెడు ఆలోచనలు రానివ్వకు, ఎవరికి కూడా చెడు చెయ్యాలని అనుకోకు, తప్పుగా ఎవరిని మాట్లాడుకో, నిందించకో, దూషించకో. దైవ ధ్యానంలో ఉండు, దైవారాధనలో ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఎవరు ఎంత రెచ్చగొట్టినా చిరునవ్వు నవ్వేసి మౌనంగా ఉండిపో. నీ సాయి మీద భారం వేయి, నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.